అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నహ్మదహు సల్లి అలా రసూలిల్ కరీం. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదినా మౌలానా ముహమ్మదిన్ మాదినల్ జూది వల్ కరం వ ఆలిహి వ బారిక్ వసల్లిం. అస్సలాతు వసలాము అలైక యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. या खुतब या वली या रोशन जमीर अल मदद या गौसे आजम दस्तगीर। अल्लाह के फजल से हम पे है साया गौसे आजम का, हमें दोनों जहां में है सहारा गौसे आजम का। खुदा के फजल से हम पे है साया गौसे आजम का, हमें दोनों जहां में है सहारा गौसे आजम का। अल्लाह का बहुत बड़ा एहसान है, करम है हमारे ऊपर। ये अल्लाह का बहुत बड़ा फजल करम है। हम गौसे आज़म दस्तगीर पीराने पीर महबूब सुबानी खुतब रब्बानी अब्दुल खादिर जीलानी गौसे आज़म दस्तगीर पीराने पीर के सिलसिले के सादते न्यामतें बरकतें हमको नसीब हुई। ये सब अल्लाह का फजल है। बिलखुसूस ये सब मेरे पीरो मुर्शद सूफ़ी ख्वाजा मोहम्मद अताउल्ला शरीफ शाह ताज खादर बाबा चीमलपाड़ बाबा अताउल्ला शाह खादरी बाबा जान का बहुत बड़ा करम एहसान है। ये सब मेरे पीर मुर्शद अताउल्ला शाह खादरी बाबा अताउल्ला शाह खादरी चीमलपाड़ बाबा जान का एहसान है। ఇదంతా ఈరోజు ఒక మంచి అవకాశం, 10 మందికి అన్నం పెట్టే అవకాశం, సేవ చేసే అవకాశం ఈరోజు మనకు జంపని గ్రామంలో. నా పేరు అతా మొహమ్మద్ నిజాముద్దీన్ నిజామీ షా ఖాదరి, మా ఊరు జంపని. ఈరోజు మనం ఇక్కడ 10 మందికి అన్నదానం పెట్టే అవకాశం, 10 మందికి కుల మతాలకు జాతి వర్గ భేదము లేకుండా ఒకే పంక్తి పైన అందరికీ సమానత్వంగా ఒకే పంక్తి మీద సహపంక్తి భోజనం పెట్టే అవకాశం మనకు దొరికిందంటే ఇది అంతా కూడాను నా గురుదేవులు షహీన్షా బాబా అతావుల్లా షా ఖాదర్ వలియల్లా బాబా అతావుల్లా షా ఖాదరి బాబా చీమలపాడు గారి పాదాల దయతోటి, వారి గురువు గారు షహీన్షా బాబా ఖాదర్ షా ఖాదర్ ఔలియా విజయనగరం గారి పాదాల దయతోటి, వారి గురువు గారు షహీన్షా బాబా తాజుద్దీన్ తాజుల్ ఔలియా నాగ్పూర్ మహాత్మా నాగపూర్ తాజుద్దీన్ బాబా గారి పాదాల దయతోటి నాకు అవకాశం దొరికింది. ఇవాళ బాబా గారు షహీన్షా అతావుల్లా షా ఖాదరి బాబా గారి యొక్క ఈ నెలలో నవంబర్ 25 అతావుల్లా షరీఫ్ షా నా గురుదేవులు షహీన్షా బాబా అతావుల్లా షా ఖాదర్ వలియల్లా చీమలపాడు బాబా వారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం ఈ నెల 25 నవంబర్ బాబా అతావుల్లా షా ఖాదరి బాబా వారిది జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జన్మదిన సందర్భంగా ఈరోజు మనం జంపని గ్రామం నందు గుండె నొప్పి వచ్చిన వాళ్ళకి, హార్ట్ పెయిన్, చెస్ట్ పెయిన్, కార్డియాక్ అరెస్ట్ ఇవాళ మనం చూస్తున్నాము. సమాజంలో చాలామందికి ఏ వయసుతో నిమిత్తం లేకుండా ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా కానివ్వండి, వ్యాయామాలు చేస్తున్న వారికి, చేయని వారికి, ఆహార అలవాట్లు నియమాలు పాటిస్తున్న వాళ్ళకి, పాటించని వాళ్ళకి, కాలముతో టైంతో సంబంధం లేకుండా గ్రామీణాల్లో ఉండే వాళ్ళకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, గవర్నమెంట్ అఫీషియల్స్కి, ఎవరికైనా కానివ్వండి వాళ్ళ మనం సమాజంలో చూస్తున్నాము. చాలామందికి గుండె నొప్పి సడన్గా రావటము, గుండెకి సంబంధించి ఇమీడియట్గా కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది, లేకపోతే కార్డియాక్ పెయిన్ వచ్చింది, సకాలంలో వైద్యం అందక చాలామంది చనిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో మా గురువుగారి యొక్క బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరము ఏదో ఒకటి బాబాగారి పేరు మీద ఏదో ఒక మెడికల్ క్యాంపు నిర్వహించి ప్రతి సంవత్సరం మనం చాలామంది అవసరమైన వాళ్ళకి కళ్ళద్దాలు కానివ్వండి, లేకపోతే షుగర్ ట్యాబ్లెట్లు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన మెడికల్ క్యాంపు ద్వారా మనం సేవ చేస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరంలో చేసే సేవలో భాగంగా ఈ సంవత్సరము గుండెకు సంబంధించిన ఎమర్జెన్సీ మెడిసిన్ని డాక్టర్ డికే గుప్తా కార్డియాలజిస్ట్ న్యూఢిల్లీ వారి సూచన మేరకు ఎవరికైతే ఏ టైంలో అయినా కానీ, ఏ సందర్భంలో అయినా కానీ ఎమర్జెన్సీగా ఎవరికైనా అనుకోకుండా సడన్గా గుండెలో నొప్పి వచ్చి చెమట రూపంలో వాళ్ళకు చెమటలు పడిపోయి పెయిన్ విపరీతంగా నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే సమయంలోపు ఎమర్జెన్సీగా తీసుకోవాల్సిన
మందులని మనం ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడానికి నిశ్చయించుకున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా 18వ తారీఖు, ఈ నెల 18వ తారీఖు నుంచి దాదాపుగా 25వ తారీఖు వరకు ఈ ఉచిత ఎమర్జెన్సీ హార్ట్ మెడిసిన్ని మనం ఉచితంగా పంపిణీ చేస్తాము. దాదాపుగా 10,000 కుటుంబాలకి ఈ హార్ట్ మెడిసిన్ని ఫ్రీగా ఇచ్చే ఏర్పాటు చేయడం అయింది. దాదాపుగా 10,000 కుటుంబాలు. ఇక్కడ కుటుంబాలంటే పేద కుటుంబాలా, లేకపోతే ఒక కులానికి సంబంధించిన, ఒక మతానికి సంబంధించిందా అంటే ఇది కులాలకి, మతాలకి, పేదలు, ధనికులు అని తేడా లేకుండా ఎవరికైనా కానివ్వండి ఇది ఉపయోగపడే విధంగా డాక్టర్ డికే గుప్తా గారు కార్డియాక్గా అనుకోని నొప్పి, గుండెలో నొప్పి వచ్చి ఆయాసంగా, విపరీతమైన ఆయాసము, గుండెలో నొప్పి వచ్చి వెమ్మటే చాలా చెమట పడిపోయి గుండె పెయిన్ వచ్చినప్పుడు, ఆయాస పడుతున్నప్పుడు ఇమ్మీడియట్గా తక్షణంగా తీసుకోవాల్సిన ఈ 2 ట్యాబ్లెట్లు ఉన్నాయి. ఎకోస్ప్రిన్ యాస్పిరిన్ ట్యాబ్లెట్, యాస్పిరిన్ 325 mg ఒక ట్యాబ్లెట్, తర్వాత క్లోపిడోగ్రెల్ 150 mg 2 ట్యాబ్లెట్లు. వెమ్మటే అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఈ 2 ట్యాబ్లెట్లు డాక్టర్ డికే గుప్తా గారు ఎవరికైనా కానీ అందుబాటులో ఉంచితే యాస్పిరిన్ 325 mg, తర్వాత క్లోపిడోగ్రెల్ 150 mg. ఈ క్లోపిడోగ్రెల్ 150 mg ట్యాబ్లెట్లు 2 ట్యాబ్లెట్లు, యాస్పిరిన్ 1 ట్యాబ్లెట్. ఈ రెండు ట్యాబ్లెట్లు ఎవరైతే తొందరగా ఈ ట్యాబ్లెట్లను మంచినీళ్ళతోటి తీసుకుంటారో తీసుకున్న వెమ్మటే వాళ్ళకు కొంచెం రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే లోపు ఈ ట్యాబ్లెట్లని సార్బిట్రేట్ ట్యాబ్లెట్ 10 mg లేదా 5 mg 2 ట్యాబ్లెట్లని, సార్బిట్రేట్ 1 mg 10 mg 1 ట్యాబ్లెట్ని నాలుక కింద పెట్టుకొని డాక్టర్ గారిని సంప్రదించుకొని డాక్టర్ గారి దగ్గరికి తక్షణమే ఇమీడియట్లీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ గుండెపోటుకి సంబంధించిన నిర్ధారిత పరీక్షలు చేయించుకొని సకాలంలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేలోపు కావలసిన ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ కనుక అటువంటి సందర్భంలో తీసుకున్న వాళ్ళు 70% ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడే అవకాశం ఉందని చెప్పి డాక్టర్ డికే గుప్తా గారు చెప్పడం జరిగింది. డాక్టర్ డికే గుప్తా గారి సలహా మేరకు బాబా గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఈ మెడిసిన్స్ని 10,000 కుటుంబాలకి అందుబాటులో ఉంచే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాము. దానిలో భాగంగా ఈ నెల 18వ తారీఖున ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేస్తాము. ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసి 25 తారీఖు వరకు నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తూ ఈ కార్యక్రమాన్ని జంపనీలోనే కాకుండా మిగతా వేరే వేరే చోట కూడా బాబాగారి పురస్కారాలని మనం బాబాగారి పుట్టినరోజు లోపు ఇంకా 2-3 చోట్ల కూడా మనం ఈ క్యాంపులు మనం నిర్వహించి వాళ్ళకి ఫ్రీ మెడిసిన్స్ డాక్టర్ డికే గుప్తా గారు పంపించిన సూచనలని ఒక పాంప్లెంట్ రూపంలో సూచనలను కూడా అందరికీ అందిస్తాము. దాంతోపాటు ఈ ఉచిత ఎమర్జెన్సీ హార్ట్ మెడిసిన్ని కూడాను, ఈ కిట్ను కూడాను ప్రతి ఇంట్లో ఉండటం మూలంగా వాళ్ళకే కాదు, వాళ్ళ కుటుంబాలకే కాదు, ఎవరికైనా కానివ్వండి తెలిసిన వాళ్ళకి సడన్గా ఇలాంటి ప్రాబ్లం వచ్చిందని తెలిసినప్పుడు ఈ ట్యాబ్లెట్లను కనుక వాళ్ళకి మనం అందిస్తే వాళ్ళు ఈ ట్యాబ్లెట్లను తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేలోపు వాళ్ళ ప్రాణాపాయ స్థితిలో ప్రాణాన్ని కాపాడుకునే విధంగా వాళ్ళకి ఈ మెడిసిన్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ మెడిసిన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల మనం చూస్తున్నాం చాలామంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే లోపే ప్రమాదాలకి గురవుతున్నారు. సో అటువంటి ప్రమాదాల్లోకి వెళ్లకుండా సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో అందరికీ ఈ మెడిసిన్ మనం వీలైనంతగా నా గురుగారి పాదాల దయతోటి మన శక్తి కొలది ఒక 10,000 మంది కుటుంబాలకి, మా గురుగారు ప్రసాదించిన శక్తి కొలది ఒక 10,000 మంది కుటుంబాలకి మనం ఈ కార్యక్రమాన్ని 10,000 కుటుంబాలకు అందించే ప్రయత్నం మనం చేస్తున్నాము. ఈ విధంగా మనం అందరం కూడా ఇలాంటి ప్రయత్నాన్ని కనుక వాడవాడలా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మనం చేస్తే మనం అతి త్వరలో ఎక్కువ కార్డియాక్ బారిన గురవుతున్నప్పుడు వాళ్ళని రక్షించే ప్రయత్నం మనం చేయవచ్చు. ఈ టాబ్లెట్లు తీసుకున్న తర్వాత వెమ్మటే వాళ్ళు డాక్టర్ గారి దగ్గరికి సంప్రదించి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇది వచ్చిన నొప్పి గుండె నొప్పా కాదా అనేది పరీక్షించుకొని వాళ్ళు ఆ పరీక్ష చేయించుకొని
తగిన ట్రీట్మెంట్ వాళ్ళు చేసుకోగలరు. ఇమీడియట్గా డాక్టర్ గారి దగ్గరికి పంపించేంత వరకు కావాల్సిన సమయాన్ని ఆ పెయిన్ విపరీతంగా పెరిగి ప్రాణానికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నష్టం జరగకుండా ఈ ట్యాబ్లెట్లు 70% వాళ్ళని రక్షిస్తాయి. ఇది డాక్టర్ డికే గుప్తా కార్డియాలజిస్ట్ వారు ఇచ్చిన ఇంగ్లీష్ మెడిసిన్స్. ఇది ఆయుర్వేద మెడిసిన్స్ కాదు, హోమియో మెడిసిన్ కాదు, ఇది ఇంగ్లీష్ మెడిసిన్స్. ఈ అన్ని చోట్ల అన్ని మెడికల్ షాప్స్లో కూడా అందుబాటులో ఉంటాయి ఈ మెడిసిన్స్. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న మెడికల్ షాప్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఇది మనం ఫ్రీగా ఇచ్చే ప్రయత్నము. అందరికీ గుండె పైన క్యాంపైన్ చేయాలనే ఉద్దేశంతో గుండె ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయడం కోసం మాత్రమే ఈ మెడిసిన్స్ని మనం ఇస్తున్నాము. ఈ మెడిసిన్స్ ద్వారా అందరూ ప్రతి ఒక్కరికి మెడిసిన్ అందుబాటులో ఉండి అందరికీ మేలు జరగాలని, మా బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఎల్లవేళలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. విహారీ మీడియా వాళ్ళు చాలా ప్రేమగా వచ్చి ఈ విహారీ మీడియా చాలా ప్రేమగా ఈ ప్రోగ్రాంని నలుగురికి తెలియపరచాలి. ఇలాంటి ప్రోగ్రామ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పి చాలా మంచి ఆలోచనతోటి విహారీ ప్రోగ్రామ్స్ వాళ్ళు నన్ను వెతుక్కుంటా తెలుసుకొని నా దగ్గరికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని తెలుసుకోవడము, విహారీ వాళ్ళకి నేను చాలా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు మీ విహారీ ఛానల్ ద్వారా అందరికీ అందుబాటులో ఉండి మనం చేసే ఈ సేవ ద్వారా కనీసం ఒక మనిషి ప్రాణం కాపాడగలిగిన భగవంతుడి దయ మనపైన, మన కుటుంబాలపైన, ఈ ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిపైన భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి, మా గురువుగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి, అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. मेरा नाम डॉक्टर DK गुप्ता है। मैं एक हृदय रोग विशेषज्ञ हूँ और मोहम्मद निजामुद्दीन जी का अजीज़ दोस्त हूँ, बाबा जी का परम भक्त हूँ। निजामुद्दीन जी ने मुझे बताया कि 25 नवंबर को बाबा जी का जन्म दिवस है। इस उपलक्ष्य में हम लोगों को बताना चाहते हैं दिल की बीमारी के विषय में, और बताना चाहते हैं कि दिल की बीमारी का इलाज बिना सर्जरी से भी संभव है, बिना एंजियोप्लास्टी और बिना बाईपास सर्जरी से भी संभव है। और इस उपलक्ष्य में हम कुछ दवाइयाँ भी लोगों को फ्री बांटेंगे। निजामुद्दीन जी को सब जानते हैं, बाबा जी के परम भक्त हैं, दिन रात बाबा जी के धर्म प्रचार में और सेवा कार्यों में लगे रहते हैं। तो बताना चाहूँगा सबसे पहले कि दिल की बीमारी क्या होती है। हमारी दिल की मांसपेशियों में खून की नसें दौड़ती हैं, दिल की मांसपेशियों को खून पहुंचाती हैं। यदि इन दिल की नसों में ब्लॉकेज हो जाए कोलेस्ट्रॉल और चिकनाई के जमने से, तो दिल की मांसपेशियों को खून कम पहुंचेगा और पेशेंट को छाती में दर्द हो जाएगा और सांस फूल जाएगा। इसी को दिल की बीमारी कहते हैं। यदि ब्लॉकेज 100% हो जाए तो पेशेंट को हार्ट अटैक हो जाता है। सबसे पहले बताना चाहूँगा कि दिल की बीमारी के कारण क्या होते हैं। 5 ही कारण बताए गए हैं: स्मोकिंग, ब्लड प्रेशर, हाई शुगर, हाई कोलेस्ट्रॉल और फैमिली हिस्ट्री ऑफ हार्ट डिजीज़। यदि इन 5 में से किसी को भी कोई एक कारण है तो उसको दिल की बीमारी होने के चांसेस हैं। अब हार्ट अटैक के विषय में बताना चाहूँगा कि दिल की नसों में यदि ब्लॉकेज शुरू में कम होती है, यदि अचानक 100% हो जाए तो हार्ट अटैक के सिम्टम्स आ जाते हैं और पेशेंट को इमरजेंसी हो जाती है। हार्ट अटैक में क्या होता है बताना चाहूँगा। एनी चेस्ट पेन विथ स्वेटिंग एंड वॉमिटिंग लास्टिंग फॉर मोर देन हाफ एन आवर इज टेकन एज हार्ट अटैक अनटिल एंड अनलेस प्रूव्ड अदरवाइज। यानी कि यदि पेशेंट को छाती में दर्द हो जाए बैठे बैठे, पसीने के साथ, उल्टी के साथ, और ये कम से कम आधा घंटा हो जाए तो हम इसको हार्ट अटैक मान लेते हैं जब तक कि इसको साबित ना किया जाए। ऐसा होने पर समय की बहुत ही कमी होती है। यदि हम डॉक्टर के पास भी जाएंगे या हॉस्पिटल जाएंगे तो टाइम लगेगा और ऐसे में हार्ट को डैमेज काफ़ी हो जाएगा। तो बताना चाहूँगा यदि हम ऐसे सिम्टम हैं, चेस्ट पेन विथ स्वेटिंग एंड वॉमिटिंग फॉर हाफ एन आवर, तो तुरंत ही कुछ दवाइयाँ यदि हम
ले लें तो हार्ट अटैक से का सिम्टम रिवर्स हो जाता है, हार्ट अटैक रिवर्स ही हो जाता है। 50 to 70% चांसेस हैं कि हार्ट अटैक बिल्कुल रिवर्स हो जाता है। ये दवाइयाँ हैं 4 टैबलेट क्लोपिड्रोग्रिल की 75 mg यानी कि 300 mg क्लोपिड्रोग्रिल, इकोस्प्रिन 300 mg की गोली, रोजवास्टैटिन 40 mg की गोली। इन गोलियों को इसी मात्रा में पानी के साथ दें और इसके बाद सॉर्बिटेट की गोली 5 mg की जीभ के नीचे रखें। इन दवाइयों को लेने के बाद पेशेंट को कुछ ही मिनटों में आराम आ जाएगा और 50 to 70% चांसेस हैं कि हार्ट अटैक रिवर्स ही हो जाएगा, बिल्कुल ठीक हो जाएगा। लेकिन ठीक होने के बाद भी आपको डॉक्टर के पास जाना है और हॉस्पिटल में जाना है और आगे भी इलाज करवाना है। समय मेरे पास ज़्यादा नहीं है और आज ज़्यादा आप सुन भी नहीं पाएंगे ये, क्योंकि ये छोटी सी मैंने वीडियो बनाई है। यदि आपको और जानकारी चाहिए तो YouTube का चैनल है मेरा डॉक्टर DK गुप्ता के नाम से, उसमें जाकर आप इसको और जानकारी ले सकते हैं। धन्यवाद।